చూస్తున్నాం. ఏపీలో బీజేపీ జనసేన మధ్య దూరం మరింతగా పెరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ను బీజేపీ ప్రకటించకపోవడంతో గుర్రుగా ఉన్న జనసేన నేతలు పొత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ జనసేన మధ్య పొత్తు లేదనే చెబుతున్నారు. తాజాగా ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీతో తమకు పొత్తు లేదన్నారు. బీజేపీతో పొత్తు వల్ల తాము మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు దూరం అవుతున్నామని చెప్పారు. బీజేపీ చేస్తున్న పనులకు జనసేన మూల్యం చెల్లించుకుంటోందన్నారు. మా నాయకుడిని తిడితే కనీసం స్పందించని బీజేపీతో మాకు పొత్తేంటి అని చెప్తున్నారు బొలిశెట్టి. మన నాయకుడిని అంటే ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఎవరు బీజేపీతో పొత్తులో ఉంటే మన నాయకుడు మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. మరి రెండవ చూసుకుంటే మీరు చేసే తప్పులన్నిటి కూడా పనిష్మెంట్ జనసేన మూల్యం చెల్లిస్తూ ఉంది. ఇవాళ మైనారిటీస్ దూరం అయ్యాం, ఎస్సీ కులాల దూరం అయ్యాం కేవలం బీజేపీ పార్టీకి. అలాగని మాకేమైనా ఒరిగిందంటే మా లీడర్ల మీద అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారు, అన్యాయంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ మా నాయకుడిని అన్నా కూడా మీరు పట్టించుకోని పరిస్థితి. సినిమాలు కూడా సెపరేట్గా ఇక్కడ ఆడించలేకపోతే కనీసం మాట సాయం కూడా చేయనటువంటి పార్టీ బీజేపీ పార్టీ వల్ల. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? మీ షేడ్ మా మీద పడితే మేము కూడా మస్ అయిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుతాడనే ఒకే ఒక లక్ష్యంతో మేము అందరూ పనిచేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ లోకల్ నాయకత్వం చూసుకుంటే ఎక్కడ కూడా కింద స్థాయిలో ఉన్నట్టు జన సైనికులు ఎక్కడ కలుపుకోవాలని పరిస్థితి. మా నాయకుడు ఓపెన్ గా చెప్పాడు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తానని చెప్పి. ఈ రోజు వరకు వాళ్ళ స్పందన లేదు. ఇంకా ఎప్పుడూ ఎలక్షన్లు లేదు, తర్వాత మాట్లాడదామని పరిస్థితి. ఇవాళ విశాఖ ఉక్కు అమ్మేస్తా ఉన్నారు, పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయలేకపోతా ఉన్నాం, ప్రత్యేక హోదా రాకపోతే దానికి గురించి మాట్లాడతలేదు, ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలు మేము నెరవేర్చట్లేదు. ఇవన్నింటికి ఫలితం మేము అనిపించే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి దయించి ఎక్కడి నుంచైనా ఈ స్టేట్కి న్యాయం చేయమని బీజేపీని కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, జనసేన నేతలు డైరెక్ట్ అటాక్ దిగినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ మీద తమ స్వరాన్ని పెంచుతున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా జనసేనకు అలాగే బీజేపీకి దూరం పెరుగుతున్నట్టే భావించాలి ఇవ్వాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీజేపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా వేరువేరుగా చేస్తున్నటువంటి కామెంట్స్ మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పొత్తు అనేది ఇంకా వీగిపోయే పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జనసేన పార్టీ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేసింది, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ నేతలు కూడా ఒకేసారి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, అలాగే జేపీ నడ్డా పర్యటనలో ఈ ప్రకటన ఉండాలంటూ కూడా వాళ్ళు చాలా బలంగా డిమాండ్ చేసినప్పటికీ కూడా జేపీ నడ్డా పర్యటనలో ఎక్కడా కూడా జనసేన ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం పొత్తులు గురించి కూడా వాళ్ళు సరిగ్గా ప్రస్తావించిన పరిస్థితి నేపథ్యంలో జనసేన నేతలు బీజేపీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా సింగిల్ కార్యాచరణకు ఆయన సిద్ధమయ్యారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఒక రాష్ట్రవ్యాప్త పర్యటనకు కూడా సింగిల్గా ఆయన వెళ్లేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే వైసీపీపై పోరాటం చేసేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే దాన్ని ఫాలో అవుతామని పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ బీజేపీ ఆ దిశగా రోడ్ మ్యాప్ ఎక్కడ ఇవ్వటం పోగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పుడు పొత్తుల అంశానికి సంబంధించి, సీఎం అభ్యర్థి సంబంధించి, దాంతోపాటు కార్యాచరణ అంశానికి సంబంధించి కూడా త్వరలోనే చర్చిస్తామని బీజేపీ కాలయాపన చేస్తుంది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా జనసేన ఏ విధంగా చూడాలి? ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. అంటే హైకమాండ్ ఆదేశాలతోనే తమ స్వరాన్ని పెంచినట్టు చూడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నేతలైతే మాత్రం బీజేపీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనేక సార్లు పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ జనసైనికులపైన అలాగే జనసేన నేతలపైన కూడా కేసులు నమోదవుతుంటే కూడా బీజేపీ నేతలు ఎక్కడ కూడా ఖండించట్లేదు. కేవలం వాళ్ళ పార్టీ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప పొత్తు ధర్మాన్ని ఎక్కడ పాటించట్లేదు అంటూ కూడా జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఏదైతే బీజేపీ పార్టీ వల్ల జనసేనకు ఎస్సీ, ఎస్టీలు అలాగే మైనారిటీ ఓట్లంతా కూడా దూరం అవుతున్నాయి. దాంతోపాటు బీజేపీ చేస్తున్నటువంటి తప్పిదాలు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవడం, దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే అంశానికి సంబంధించి బీజేపీ చేస్తున్నటువంటి తప్పిదాలకు జనసేన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదు, పొత్తు అనేది ఎక్కడా కూడా లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో చూస్తున్నట్లయితే జనసేన నేతలు ఏ స్థాయిలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది మనకి అర్థమవుతుంది. అంటే అధినాయకత్వం కూడా పూర్తిగా బీజేపీ మాట చెప్పకుండా కేవలం సింగిల్గా కార్యాచరణ ప్రకటించడానికి చూస్తే బీజేపీకి జనసేనకు దూరం పెరిగిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా.
ఏపీలో బీజేపీ జనసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను బీజేపీ ప్రకటించకపోవడంతో గురుగా ఉన్నారు జనసేన పార్టీ నేతలు. అయితే పొత్తుకు సంబంధించి రీసెంట్గా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బీజేపీ జనసేన మధ్య పొత్తు లేదనే చెప్తూ ఉన్నారు జనసేన నేతలు. తాజాగా ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఆ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని చెప్తున్నారు ఆయన. బీజేపీతో పొత్తు వల్ల తాము మైనారిటీ ఎస్సీ ఎస్టీలకు దూరం అవుతున్నామన్నారు. ఇక బీజేపీ చేస్తున్న పనులకు జనసేన మూల్యం చెల్లించుకుంటోందన్నారు. మా నాయకుడిని తిడితే కనీసం స్పందించని బీజేపీతో మాకు పొత్తేంటి అని చెప్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. మన నాయకుడిని అంటే ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఎవరు బీజేపీతో పొత్తులో ఉంటే మన నాయకుడు మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. మరి రెండవ చూసుకుంటే మీరు చేసే తప్పులన్నిటి పనిష్మెంట్ జనసేన మూల్యం చెల్లిస్తూ ఉంది. ఇవాళ మైనారిటీస్ దూరం అయ్యాం, ఎస్సీ కులాల దూరం అయ్యాం కేవలం బీజేపీ పార్టీకి. అలాగని మాకేమైనా ఒరిగిందంటే మా లీడర్ల మీద అన్యాయం కేసులు పెడతా ఉన్నారు, అన్యాయంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ మా నాయకుడిని అన్నా కానీ మీరు పట్టించుకునే పరిస్థితి, సినిమాలు కూడా సెపరేట్గా ఇక్కడ ఆడించలేకపోతే కనీసం మాట సాయం కూడా చేయనటువంటి పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? మీ షేడ్ మా మీద పడితే మేము కూడా మస్ అయిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుతాడనే ఒకే ఒక లక్ష్యంతో మేము అందరూ పనిచేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ లోకల్ నాయకత్వం చూసుకుంటే ఎక్కడ కూడా కింద స్థాయిలో ఉన్న జన సైనికులు ఎక్కడ కలుపుకోవాలని పరిస్థితి. మా నాయకుడు ఓపెన్ గా చెప్పాడు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తానని చెప్పి. ఈ రోజు వరకు వాళ్ళ స్పందన లేదు. ఇంకా ఎప్పుడు ఎలక్షన్లు లేదు, తర్వాత మాట్లాడదామని పరిస్థితి. ఇవాళ విశాఖ ఉక్కు అమ్మేస్తా ఉన్నారు, పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయలేకపోతా ఉన్నాం, ప్రత్యేక హోదా రాకపోతే దానికి గురించి మాట్లాడతలేదు, ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలు మీరు నెరవేర్చట్లేదు. ఇవన్నిటికీ ఫలితం మేము అనిపించే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి దయించి ఇక నుంచి ఈ స్టేట్కి న్యాయం చేయమని బీజేపీని కోరుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున.